అసీం మునీర్ పాకిస్తాన్ యొక్క ఫెయిల్డ్ మార్షల్. ఈయన మొన్న చైనా వెళ్ళాడు. దానికి ముందు ఎక్కడ అమెరికా. సో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గారితో లంచ్. సో అమెరికాలో లంచ్, చైనాలో పంచ్. ఇది వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో చైనా వెళ్ళాడు, మీకు అక్కడ మీడియా ఉంటుంది కదా, కాబట్టి మీకు చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ అంటారు. ఈయన మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారికి మంచి ఫ్రెండ్. సో అక్కడ మీడియా ఫోటోగ్రాఫర్స్ కోసము అసీం మునీర్ని నిలబెట్టి, మీరు ఆ ఫోటోను గమనించారు అనుకోండి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇతనికి ఇష్టం లేదు. కానీ మార్గము లేక సరేరా ఇవ్వు అన్నట్టుగా మీకు ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడము. తర్వాత పద మనం గదిలోకి వెళదాము. సో వీళ్ళు ఎప్పుడైతే రూమ్లోకి వెళ్ళారో ఇక అసీం మునీర్ని ఎలా వాయించాలో వాంగ్ యీ ఆ లెవెల్లో వాయించి పడేశారు. అంటే ఇంకా చెప్పాలంటే షీ జిన్పింగ్ ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్ మీకు మహమ్మద్ యూనెస్ని కూడా కలిశాడు. అపాయింట్మెంట్ ఇవ్వడము, కలవడం కూడా జరిగింది. కానీ ఇక్కడ అసీం మునీర్ ఇతను పాకిస్తాన్ యొక్క మీకు ఫీల్డ్ మార్షల్ అని చెప్పుకొని వెళ్ళాడు చైనా. మీకు షీ జిన్పింగ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదండి. అంటే ఎలాంటి ఒక అవమానం చూడండి. నేనే ఆ షాడో ప్రభుత్వం యొక్క పాలకుడిని, షాబాజ్ షరీఫ్ కూడా నా ముందు నథింగ్ అని చెప్పే అసీం మునీర్ని షీ జిన్పింగ్ కలవనే లేదు. సో ఇప్పుడు ఈ వాంగ్ యీ ముందు కూర్చుంటే ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు, అక్కడేమో అమెరికా అన్నావు, వెళ్ళావు ట్రంప్తో లంచ్ అన్నావు, ఆయనకి నోబెల్ పీస్ బహుమతి అని చెప్పి ప్రకటించావు. ఏంటి నాటకాలు? అంటే డబుల్ గేమ్ ఆడుతున్నావా? మేమే ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ డబుల్ గేమ్ ఆడేవాళ్ళము, నువ్వు మాతోనే ఇలా అంటే ఎలాగా? తిరుపతికే లడ్డు ఇవ్వాలని చూస్తున్నావా? ఏంట్రా నీ పరిస్థితి? వాంగ్ యీ క్లియర్గా అసీం మునీర్ని కూర్చోబెట్టి వాయించాడు. సో ఇప్పుడు అసీం మునీర్ యొక్క ప్రాబ్లం ఏమిటి? అమెరికా ఎందుకు ఈయన వెళ్ళాడు? ఒకటి, ఆపరేషన్ సింధూర్ జరిగిన నష్టము అడుక్కోవడానికి వెళ్ళాడు. సో వెళ్ళిన వాడు మీకు ఎలాగా చూడండి, ట్రిక్ చూడండి. బలూచిస్తాన్ అంటే తన సైనికుల ప్రాణాలను పణంగా పెట్టి వీళ్ళు చేసే వ్యాపారం. మీకు ఇవాళ వరకు 6 నెలలలో జనవరి నుంచి జూన్ వరకు 700 మంది పాకిస్తాన్ సైనికులు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతిలో మరణించారు. 284 దాడులు జరిగాయి 6 నెలల్లో. ఈ పరిస్థితుల్లో ఈ అసీం మునీర్ అమెరికా వెళ్ళి ఈ బలూచిస్తాన్ ఉంది చూసారా, గోల్డ్ మైన్ అండి, బోలెడంతా రేర్ ఎర్త్ మినరల్స్ దొరుకుతాయి, మీ సంస్థలు అక్కడికి వస్తే మేము సహాయం చేస్తాము, మీకు ఎంత కావాలో అంత లూట్ చేసుకొని, ఇదే కదా మీకు అలవాటు, ప్రపంచంలో ఉన్న దేశాలలో ఉండే ఈ వనరులంతా లూట్ చేస్తారు కదా, ఇక్కడ కూడా చేసుకోండి, పూర్తి పర్మిషన్ మేము ఇస్తాము, మీకు సెక్యూరిటీ ఇస్తాము. ఇలా మాట్లాడేసి డొనాల్డ్ ట్రంప్, ఇతనికి ఉన్న వీక్నెస్ ఏంటి? యుక్రెయిన్ అన్నాడు, మినరల్ అగ్రిమెంట్ అని అన్నాడు, అక్కడ రష్యా వాళ్ళు ఊరుకుంటారా? వాయించారు. కాబట్టి దీన్ని ఆలోచనగా పెట్టుకొని నేరుగా బలూచిస్తాన్ని ఎంత కావాలో, ఎంత భూములు కావాలో తీసుకోండి, మీరు మైనింగ్ చేసుకోండి, మొత్తము తరలించండి అని చెప్పి ఒక టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చాడు. సో డొనాల్డ్ ట్రంప్ సరే ఆలోచిద్దాములే, పద తిందామని ఏదో పెట్టాడు, వీడిని తరిమేశాడు. అక్కడి నుంచి వచ్చిన వాడు శ్రీలంక వెళ్ళి ఇవాళ చైనా వెళ్ళాడు. ఎలా ఉందో చూడండి. అమెరికా చైనా ఇవాళ బద్ధ శత్రువులు. నిజమైన యుద్ధమా, ట్రేడ్ వారా, పద చూసుకుందాం అనే దేశాలు నేరుగా ఇక్కడికి వచ్చాడు. సో ఇప్పుడు వీళ్ళు అడిగారు, నువ్వు ఇదే ఆఫరే కదా మాకు కూడా ఇచ్చావు, మీకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నాము, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అన్నాం, మేము కుప్పలు తెప్పలుగా పెట్టుబడులు పెట్టాం, ప్రొటెక్షన్ ఇస్తాను, సెక్యూరిటీ అన్నావు, మైనింగులు అన్నావు. మేము మైనింగులు చేస్తూ ఉంటే అక్కడ ఎక్కడి నుంచో వచ్చే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మా వాళ్ళని ఇలా పొట్టన పెట్టుకుంటున్నారు, మా ఇంజనీర్లు, మా వర్కర్స్ అసలు పాకిస్తాన్లో ఉద్యోగము అంటేనే భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నువ్వు అమెరికాకు వెళ్ళి ఇలాంటి ఆఫర్ ఎలా రాయిస్తావు? ఎలా ఇవ్వగలవు? మాతో ఇదే మాట్లాడి మా బద్ధ శత్రువు అమెరికాతోనూ ఇదే ఎలా మాట్లాడతావు?
అంతే కదండి, పాకిస్తాన్ అంటేనే జిత్తుల మారితనం. ప్రతి ఒక్క దేశాన్ని బోల్తా కొట్టించాలి అంటే అసలు అసీం మునీర్ యొక్క సీన్ ఎంత, అసలు వీడి కెపాసిటీ ఎంత, వీడి లెవెల్ ఎంత, ఏకంగా చైనాతోనే ఇలాంటి డబల్ గేమ్ ఆడాలని చూస్తే వాళ్ళు ఊరుకుంటారా? సో వాళ్ళు ఏం చెయ్యాలో అంటే చైనాకు పిలిచి రెడ్ కార్పెట్ వేసి ఒక్క తన్ని వాడిని రోడ్డు మీద పడేశారు. సో యావత్ చైనాలో మీడియా అనండి, ప్రజలు అనండి నవ్వుతున్నారు. నువ్వు ఎందుకురా మా దేశానికి వచ్చావు, రావాల్సిన అర్హతే లేదు, నువ్వు అడుక్కునేవాడు బిచ్చగాడివి, నువ్వు చైనా దాకా వచ్చి మా ఫారిన్ మినిస్టర్ని కలుస్తావా? మా ప్రాణాలకు నువ్వు ఇచ్చే విలువ ఏంటి? నువ్వు మమ్మల్ని ఎలా కాపాడేవు మేము చూసాము కదా అంటే ఓపెన్ స్టేట్మెంట్ అండి, మీడియాలో చెప్తున్నారు. అతను ఇక్కడ కూర్చున్నాడు, పాకిస్తాన్ వాళ్ళు మా చైనా పౌరులకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, పూర్తి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ సెక్యూరిటీలో మీకు ఎక్కడో అక్కడ తేడా ఉంది. ఎలా ఉంటుంది? ఒక దేశం యొక్క ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ చెప్పుకునే వ్యక్తి అక్కడ కూర్చున్నప్పుడు వ్యాంగి అంటున్న మాటలు ఇవి. నువ్వు మాకు ఎక్కడ సెక్యూరిటీ ఇచ్చావు, ఇవ్వాలి కదా. సో ఇదంతా చూసేంటి, సిగ్గు శరం ఉండదు కదండి వీళ్ళకి. ఇక్కడ ఏంటంటే అమెరికా బాసా మీకు పాకిస్తాన్ పనివాడా అంటే ఇక్కడ చైనా వాడి బాస్ అండి. వీడు ఒక కుక్క, పెంపుడు కుక్క పాకిస్తాన్. ఈ స్టేచర్ని, ఈ పరిస్థితిని అక్కడ క్లియర్గా చూపించాలని అనుకున్నారు. దాని ప్రకారమే వీళ్ళు చేశారు. అందుకే అంటున్నాను, బంగ్లాదేశ్ యొక్క మీకు టెంపరరీ పాలకుడు వాడికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వబడింది, జీ జింగ్పింగ్ కలిశాడు. కానీ ఇతను అన్నప్పుడు, అసీం మునీర్ అన్నప్పుడు నథింగ్ డూయింగ్, వాడి మొహం చూడడం కూడా నాకు ఇష్టము లేదు అని చెప్పి క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు అమెరికా వాడిని చూశారనుకో, వాడు ఏం చేస్తాడు, నాకు ఎక్కడెక్కడ ఎయిర్ బేసెస్ ఇస్తావో చెప్పు, దాన్ని బట్టి నేను మాట్లాడతాను అంటాడు. అవునా? మరి చైనా వాడేంటి, ఇన్వెస్ట్మెంట్, చైనా టౌన్, గ్వాదార్ పోర్ట్, ఇన్ని మాట్లాడతాడు. మరి వీళ్ళు ఇద్దరిని ఇతను మేనేజ్ చేయగలడా? సో మీరు చూడండి, కుదురుతుందా? కుదరదు కదా. అయినా కూడా తన పొట్ట నింపుకోవడానికి తన సైనికుల ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి బేరసారాలు ఆడాలి అని చెప్పేసి అసీం మునీర్ చైనా వెళ్ళడము. ఇప్పుడు షాబాజ్ షరీఫ్ అమెరికా వెళతాడు. అమెరికా వెళ్ళి మళ్ళీ ఇదంతా మాట్లాడతాడు. భారత్ చూడండి ఎంత దారుణాలకు ఒడిగడుతుంది, మన తీవ్రవాదులనంతా ఇలా లేపేస్తున్నారు, మీరు నేను కలిసి కదా వాళ్లను తయారు చేశాము, ఇవన్నీ మాట్లాడి మీరు కొంత మా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టండి. మీకు తెలుసో తెలియదో ఫ్రెండ్స్, బలూచిస్తాన్లో మీరు గమనించారనుకోండి, కెనడాకు సంబంధించిన ఒక సంస్థ వాళ్ళు పెట్టుబడులు, అలాగే సౌదీ అరేబియాకు సంబంధించిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటి, ఈ బలూచిస్తాన్ రేపు ఒక విడి దేశముగా తయారవుతుంది, వీళ్ళు ఈరాన్తో కలిసిపోతారు. అలాంటప్పుడు ఉన్నదంతా లూటీ చెయ్యండి, ఎంత కుదిరితే అంత లూటీ చెయ్యండి. అమెరికా రా, చైనా రా, కెనడా, సౌదీ అరేబియా ఎవరెవరు వస్తారో బలూచిస్తాన్ని పూర్తిగా లూట్ చేసేసి తరువాత మీరు వెళ్ళిపోండి, మేము కూడా వాళ్ళని విడిచిపెడతాము. ఫ్రెండ్స్, ఈ పాకిస్తాన్ అనబడే దేశాన్ని చూశారనుకోండి, కరాచీ, ఇస్లామాబాద్, రావిల్పిండి ఏమీ ఉండదండి. ఎటువంటి ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్, వ్యాపారం నథింగ్ అండి. వాళ్లకు ఉన్నదల్లా ఈ గోల్డ్ మైన్ బలూచిస్తాన్. దీనిని మీరు ఎంత దోచుకోవాలో మీరు కలిసి దోచుకోండి, మేము అలో చేస్తాము, మేము సెక్యూరిటీ ఇస్తాము. ఇస్తున్నావా? అది కూడా ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఇవాళ బలూచిస్తాన్లో జన సందోహాన్ని చూశారనుకోండి, సముద్రములాగా మాకు విడి దేశము కావాలి, మా సావనిటీ మాకు ముఖ్యము, పాకిస్తాన్ ముందు మా ఎయిర్ స్పేస్, మా ల్యాండ్, మా మ్యారిటైమ్ రూట్ మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపో. ఎలాగైతే పీఓకేలో వెకేట్ పీఓకే అని చెప్తున్నారు, మనం చెప్తున్నాం ముందు ఆ పీఓకేని వెకేట్ చేసి వెళ్ళిపోరా. సరిగ్గా ఇవాళ బలూచిస్తాన్లో కూడా ప్రజలేమంటున్నారు, వెకేట్ బలూచిస్తాన్, మీరు ఎవరు ఇక్కడ కనిపించకూడదు, మీరు కనిపించారా 700 మంది కాదు 7,000 మందిని వేసేస్తాము, వెళ్ళిపోండ్రా,
పారిపోండ్రా అని చాలా పెద్ద వార్నింగ్ మీకు బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఏ ఒక దేశము కూడా బలూచిస్తాన్ దాకా వచ్చి అక్కడ మైనింగ్ చేయడానికి సిద్ధముగా లేరు. మెల్లమెల్లగా బలూచిస్తాన్ అనబడే ఒక విడి దేశము వాళ్ళ కల, మన కల కూడా ఇలాగ పీఓకే కూడా ఒకరోజు విడిపోతుందని మనము ఎన్నో రకాలుగా స్ట్రాటజీస్ వర్కౌట్ చేస్తున్నాము. మరి అసీం మునీర్కి జరిగిన అవమానాన్ని మీరు ఎలా చూస్తున్నారు? పాకిస్తాన్ ఎవడూ అవమానించక్కర్లేదండి, వాళ్లకు వాళ్ళే ప్రతిరోజు ఏదో ఒక రకంగా అవమాన పడుతూనే ఉంటారు. మరి ఈ సినారియోని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.